గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా అందరికీ మనకి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ అయితే జరిగిందండి. రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. సో అందువల్ల అందరికీ శుభాకాంక్షలు. నెక్స్ట్ మనము దీని ఇంపాక్ట్ మనకు వచ్చేసి ఏ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఏందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. అలానే రేపు లెవెల్స్ ఏది ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే సాటర్డే మనకు వచ్చేసి 21,571 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 71,423 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. రెండు వచ్చేసి మనకి నిఫ్టీ సెన్సెక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. ఇంకోటి వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఫుల్ పాజిటివ్లో ట్రేడ్ అయితే మనకి నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి బాగా నెగిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. సో మనకి మార్కెట్ మొత్తం డ్రాగ్ చేసింది మనం వచ్చేసి ఓన్లీ ఐటీ స్టాక్స్ అండి. బ్యాంకింగ్ స్టాక్స్ వచ్చేసి మార్కెట్లో మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనబడటం చూసాం మనం. ఓకే, సో మనకి వచ్చేసి ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అయితే ఏమి ట్రేడ్ అవ్వలేదు, అది మీరు ఒకసారి గమనించాలి. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఏమి ట్రేడ్ అవ్వలేదు, అది మీరు ఒకసారి గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకి యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ అనేది ట్రేడ్ అవుతుంది. అది ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఏషియా డౌ అనేది ఈరోజు 0.38% పాజిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. సో యావరేజ్ ఆఫ్ ఆల్ ఏషియన్ ఇండిసెస్ మనకు 0.38% పాజిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. ఇంకోటి యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో క్లోజ్ అవడం అనేది జరిగిందండి. అండ్ ఈవెన్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 0.24% ఇంగ్లాండ్, డాక్స్ అండ్ క్యాక్, ఫ్రాన్స్ వచ్చేసి మనకి మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. సో 0.5% కంటే అబౌవ్. అండ్ నవ్ వచ్చేసి మనకి డౌ జోన్స్, S&P, నాస్డాక్ వచ్చేసి అవి కూడా పాజిటివ్లో ట్రేడ్ అవడం జరుగుతుంది. ఈవెన్ మనకి యూఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే సో ఓవరాల్గా రేపు కొంచెం మార్కెట్ కొంచెం బులిష్ మూమెంటం అయితే నాకు కనిపిస్తుంది. ఆ లెవెల్స్ ఎక్కడ దాకా ఉండొచ్చు, హాన్ అవ్వచ్చు అనేది మనం ఒకసారి లెవెల్స్ చూద్దాము. ఇంకోటి మనం వచ్చేసి ఆప్షన్ చైన్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నామండి. సో ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాము. మనకి 21,571 దగ్గర మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 21,571 లెవెల్స్ ఒకవేళ క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ 21,600 లెవెల్స్ క్రూషియల్గా ఉంది. తర్వాత 21,700 లెవెల్స్ అయితే నాకు అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది యాజ్ పర్ మనకు ఆప్షన్ చైన్ డేటా అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 21,500 ఎనీహో ఇది రౌండ్ ఫిగర్ కాబట్టి ఇది వచ్చేసి మంచి సపోర్ట్గా అయితే మనకి ఉంటుంది. సో నాకు రేపు వచ్చేసి 21,500 నుంచి 700 ఈ లెవెల్స్ నాకు కనిపిస్తుంది. కాకపోతే బుల్లిష్ మూమెంటం ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్ 21,700 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటే నాకు 21,800 దాకా నాకైతే కనిపిస్తుందండి. అది మీరు ఒకసారి గమనించాలి. సో ఇక్కడ మనం ఒకసారి చార్ట్స్ చూద్దాము ఎలా అనేది మనకి హాన్ అవుతుంది ఏందనేది ఒకసారి చార్ట్స్ కూడా ఒకసారి చూసి మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వెళ్దాము. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మనకి ఒక రేంజ్లో అయితే మనకి ఇక్కడ ట్రేడ్ అవడం చూసాము. సో ఒక రేంజ్ అది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము. సో మనకి ఈ యొక్క లెవెల్స్ వచ్చేసి ఒక రేంజ్లోనే జస్ట్ 21,700 నుంచి 21,000 జస్ట్ 100 పాయింట్స్ రేంజ్లో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఏమైతే మనకి అప్ సైడ్ గ్రీన్ క్యాండిల్తో ఫామ్ అయ్యి మనకి డౌన్ సైడ్తో మనకి క్లోజ్ అవడం జరిగింది. అది మీరు ఒకసారి గమనించాలి. కాకపోతే నాకు ఇక్కడ వచ్చేసి రేపు ఒకవేళ మనకి అప్ సైడ్ మూమెంటం ట్రేడింగ్ ఒకవేళ నేను కనుక స్టార్ట్ చేయాలంటే మాత్రం నేను ఇమీడియట్ ఒకవేళ ఫ్లాట్ అయితే మాత్రం ఇమీడియట్గా ఈ లెవెల్స్లో ఎంటర్ అవుతాను. ఇక్కడ వచ్చేసి నేను ఇది స్టాప్ లాస్ పెడతాను, ఇది వచ్చేసి స్టాప్ లాస్ పెడతాను. నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,720 అండ్ దెన్ నాకు 21,800 దాకా నాకు ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే మనకి ఈవెన్ Q3 రిజల్ట్స్ కానీ లేకపోతే ఈరోజు జరిగిన మెయిన్ ఈవెంట్ వల్ల కానీ కొంచెం మార్కెట్లో అయితే పుష్ అయితే ఉంటుంది, మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించాలి. ఎవరైతే పొజిషన్స్ తీసుకుంటున్నారో కొంచెం కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి అయితే చూడండి రేపు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం మనం. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏ లెవెల్స్ అయితే మనకి హాన్ అవుతాయి ఏందనేది ఒకసారి చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా నాకు 46,000 అనేది రౌండ్ ఫిగర్గా కనుక పెట్టుకున్నట్లయితే నాకు దగ్గర నాకు 46,000 ఈ లెవెల్స్ అయితే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయండి. నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి 46,200. సో 46,200 దెన్ 46,400. సో నాకు రేపు అయితే అప్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ బ్యాంక్స్ ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. నేను రేపు మోస్ట్లీ వన్స్ అది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేజ్ అయితే ఉంటుంది. సో ఆ ఫేజ్లో మనం ఎలా ట్రేడ్ చేయాలనేది రేపు వచ్చేసి ఒకసారి డిస్కస్ చేద్దాము. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. మీరు లెవెల్స్ అయితే జాగ్రత్త చూడండి. నేను రేపు అయితే కొంచెం పాజిటివ్ మూమెంటం న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం మన బ్లైండ్ స్ట్రాటజీ మీకు తెలిసే ఉంటుంది. న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం నేను జస్ట్ బ్లైండ్గా కాల్ ఆప్షన్ సైడ్ అంటే మార్కెట్ పెరుగుతుందని కాల్ ఆప్షన్ సైడ్ బయింగ్ సైడ్కి ఉంటాను. రేపు నేను
పుట్ ఆప్షన్ అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి చూస్తాను. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం నేను ఒక రేంజ్లో ఏ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు, సో దానికి హెడ్జింగ్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా మనం ఒకసారి వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తాను. మనకి ఐడిబిఐ అనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇమీడియట్గా బై చేయమని చెప్పాను. ఎందుకంటే నాకు ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 57% ఇయర్ అనేది రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో కూడా 17% దాకా నాకు రైజ్ అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే నేను 72-73 దగ్గర కరెంట్ ప్రైస్లో బై చేయమన్నాను. అది మనకి 80 దాకా టచ్ అవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. మరి ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో మీరు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టాక్స్ నేను చెప్పబోతున్నానో ఏంటంటే మనకి అయోధ్య రామ్ మందిర్ రిలేటెడ్ స్టాక్స్ అండి. దగ్గర ఈ యొక్క స్టాక్స్ మోర్ దాన్ 50% to 100% అనేది జస్ట్ ఇన్ జనవరిలోనే పెరిగినట్లుగా మనకి ఇస్తున్నాడు. ఇది మీరు ఒకసారి గమనించండి. ఓన్లీ ఇన్ జనవరి 2024 అంటే మనకి వచ్చేసి దగ్గర ఒక 15 ట్రేడింగ్ సెషన్స్ ఏమో జరుగుంటాయి. ఈ జనవరిలోనే 148% దాకా రిటర్న్స్ ఇచ్చినాయి అంట. సో ఇందులో మీరు ఏ స్టాక్ హోల్డ్ చేసుకున్నా మీరు మల్టీ బ్యాగర్ అయినట్టేనండి. వితిన్ 20 డేస్లో మీకు 148% రిటర్న్స్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. కాకపోతే అవి ఏమేమి స్టాక్స్ ఇవి ఇంకా పెరుగుతాయా లేదా అని కూడా మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది పక్కా లిమిటెడ్ అంటండి. ఫస్ట్ది చూడండి, పక్కా లిమిటెడ్. షేర్స్ ఆఫ్ పక్కా లిమిటెడ్ హ్యావ్ ర్యాలీడ్ 148% సో ఫార్. ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్. సో నాకు పెన్నీ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కావాలని అడుగుతున్నారు. ఇది మీరు గమనించండి, స్మాల్ క్యాప్ స్టాక్. ఇది మేజర్గా వచ్చేసి అయోధ్య బేస్డ్ కంపెనీ. విల్ సప్లై కంపోస్టబుల్ ప్లేట్స్, బౌల్స్ అండ్ స్పూన్స్. ఓకే, సో ఈ సెరమనీకి ప్రాణప్రతిష్ఠ సెరమనీకి వీళ్ళు సప్లై చేస్తున్నట్లుగా న్యూస్ వచ్చింది. సో ఎవరైతే ఇది క్యాచ్ చేయలేదో ఇప్పటికైనా మనం క్యాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీని సో టూరిజం బాగా డెవలప్ అవుతుంది. నియర్ అబౌట్ 10,000 crore టర్న్ ఓవర్ దాకా ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఫ్లాష్ న్యూస్ అయితే వస్తున్నాయి. అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి కామత్ హోటల్స్. ఇది వచ్చేసి 71% అనేది పెరిగింది ఈ యొక్క మంత్లో. అది మీరు గమనించండి. SIS ఇది వచ్చేసి ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటండి. ఇది వచ్చేసి దగ్గర 18% నిన్న మనకు వచ్చేసి ఒకరోజే పెరిగినట్లుగా ఇస్తున్నారు. ఎలాగో మనం ప్రైవేజ్ అనేది మనము ఆల్రెడీ చెప్పున్నాము. సో ఎవరైతే హోల్డ్ చేయట్లేదో ఇది మీరు అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది లక్షద్వీప్లో కూడా భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అందువల్ల మంచి రిటర్న్స్ అయితే రాబోయే టైంలో ఉంది. సో ఇది ఇంకోటి థామస్ కుక్, అపోలో సింధూరి హోటల్స్. సో ఇవైతే మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మనం ఇంకా డిస్కస్ చేస్తాము. IRCTC అయితే స్టిల్ ఈ లెవెల్స్లో కూడా నేను బై చేయమని చెప్తాను. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ రైల్వే స్టాక్స్ IRCTC మూమెంటం అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ 880-900 లెవెల్స్ దగ్గర తీసుకోమని చెప్పాము, రికమెండ్ చేసాము. స్టిల్ మనకి 1050 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా ఇది పైకి వెళ్ళే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది అలైడ్ డిజిటల్. ఇది మీరు చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ CCTV సర్వేలెన్స్ అనేది ఇస్తున్నారు అయోధ్యలో. సో ఇది ఆల్రెడీ మనకు ఇది ఇంతకుముందు కూడా నేను చాలా స్టాక్ హోల్డ్ చేశానండి. మీరు ఇప్పటికి బై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఈజీ మై ట్రిప్ అనేది ఒకసారి చూడండి. ఇంకోటి వచ్చేసి మీరు ఇక్కడ జెనిసిస్ అంటండి. ఇది మ్యాపింగ్ టెక్నాలజీ అనేది వాడుతున్నారంట. ప్రొవైడ్స్ జెనిసిస్ మ్యాపింగ్ టెక్నాలజీ అన్నట్లుగా ర్యాలీడ్ అబౌట్ 16%. సో యాజ్ ద అఫీషియల్ మ్యాప్ ఫర్ అయోధ్య సిటీ అన్నట్లుగా. సో ఇది ఏమైతే మనకి ఏంటంటే కొంత ఆ యొక్క రీజియన్కి సంబంధించి ఈ స్టాక్స్ మీద బాగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్లుగా మనకి ఇస్తున్నారు. సో ఈ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు స్టిల్ ఇప్పటికైనా కొన్ని స్టాక్స్ ఇందులో నుంచి మనం అలైడ్ డిజిటల్ కానీ, జెనిసిస్, IRCTC సో ఇవైతే మన యొక్క ప్రైవేజ్ మనము మన యొక్క స్టాక్లో అనేది మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనం ఈవెన్ పక్కా లిమిటెడ్ ఎవరైతే స్మాల్ క్యాప్ అనుకుంటున్నారో సో ఇది మీరు ఇప్పటికీ మీరు స్టాక్ పొజిషన్లో మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. కొంత మినిమం క్వాంటిటీ అయితే బై చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, క్లియర్ లెవెల్స్ మనం ఒకసారి చూద్దాము రేపు. అండ్ మోర్ ఓవర్ మనకి ఒక సబ్స్క్రైబరు సో మన రైల్వే స్టాక్స్లో ఏది కొంటే బాగుంటుంది, ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అని మనకి అడిగారండి. కాకపోతే ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే రైల్టెల్, RVNL, సో IRCTC ఒకటి నాకు గ్యాప్ కనిపిస్తుందండి. ఈ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. అందువల్ల నేను IRCTC లెవెల్స్ దగ్గర మీకు రికమెండ్ చేశాను. అది మీరు గమనించాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది. సో నెక్స్ట్ IRFC ఇవన్నీ మీరు చూసినట్లయితే సో ఆల్ టైమ్ హైస్ అండ్ మోర్ ఓవర్ చాలా కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎలాంటి
మనకి వెనక్కి తీసుకునే పొజిషన్ అయితే కనపడలేదండి. సో ఆల్ టైమ్ హైస్లోనే వేరే లెవెల్స్లో వెళ్ళిపోయింది. ఇది 20 రూపీస్ జూలై 23లో 30 రూపీస్ ఉంది. ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర 5 టైమ్స్ పెరిగింది ఐఆర్ఎఫ్సి అండ్ ఆర్వీఎన్ఎల్. సో ఆర్వీఎన్ఎల్ ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మార్చి 23లో 58 రూపీస్ ఉంది. ఇప్పుడు 320 రూపీస్. సో ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి లెవెల్స్ అయితే బ్రేక్ అయిపోయి ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. సో వీటిలో మనం వచ్చేసి ప్రస్తుతం ఇంకా ఆల్ టైమ్ హైస్ని రీచ్ అవుంది ఒక ఐఆర్సిటీసీ నాకు కనిపిస్తుంది. మీరు మంచిగా ఐఆర్సిటీసీ ఇప్పటికైనా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే వీటిలో ఇంకా ఇప్పుడు అన్నీ ఫ్రెష్ హైస్ కాబట్టి ప్రస్తుతం నేనైతే కొంచెం టైం తీసుకుంటాను. ఓన్లీ రైల్వే స్టాక్స్లో ఏది ఇన్వెస్ట్ చేయాలన్నట్లుగా ఉండాలి అనేది. ఇంకోటి మనకు చూసినట్లయితే కొన్ని మనం లాయిడ్స్ ఇంజనీరింగ్ ఏమైతే మనం చెప్పామో, లాయిడ్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, కొన్ని సుజిలాన్ స్టార్ట్ అయ్యి, సో లాయిడ్స్ ఇంజనీరింగ్ బ్రేక్ ఇచ్చింది. అలానే మనకి సుజిలాన్. సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కన్సాలిడేషన్ ఫేజ్ అనేది బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించండి. సో ట్రైడెంట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని మనం 39 స్టాప్ లాస్గా పెట్టి హోల్డ్ చేయమని చెప్పాను. సో స్టిల్ ఇంకా మనకి ఛాన్స్ అయితే ఉంది. అది మీరు ఒకసారి గమనించండి. ఏమైనా ఉంటే మనకు వచ్చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి మీరు పింక్ చేయండి. మనం డైరెక్ట్గా దాన్ని అడ్రస్ అయితే చేస్తాము. ఇంకోటి నేను కొన్ని మనకు వచ్చేసి ఐపీఓస్ కొంచెం డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో ఐపీఓస్ మనం ఇక్కడ డిస్కస్ చేసే టైంకి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ప్యాక్ డ్యూరబుల్ అన్నట్లుగా ఇచ్చారు. ఇది 0.82% 24th జాన్ క్లోజ్ అవుతుంది. అది మీరు గమనించండి. ప్రస్తుతం అయితే సబ్స్క్రిప్షన్ ఈవెన్ 1 టైం కూడా కాలేదు. అది మీరు ఒకసారి గమనించాలి. ఈ ఫోరియా ఇన్ఫోటెక్ ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఈ లాగా ఇచ్చారు 24% టైమ్స్ అనేది. అండ్ మనకు వచ్చేసి మేజర్గా ఎస్ఎంఈస్ ఏమైతే ఇస్తున్నారో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 100 టైమ్స్ అనేది మనకి సబ్స్క్రిప్షన్ అయితేనే మాత్రం మనం ఎస్ఎంఈ ఐపీఓస్కి వెళ్ళాలండి. ఎందుకంటే మనకి సో మినిమం 100 టైమ్స్ అయితేనే కానీ మనకు వచ్చేసి దానిలో మంచి రిజల్ట్స్ అయితే కనపడదు. అది మీరు ఒకసారి గమనించండి. సో వీటిలో మనం ఏ స్టాక్ రికమెండ్ చేస్తున్నాం ఏందనేది రేపు ఒకసారి డీటెయిల్ వీడియో అనేది ఒకసారి చేస్తాను, లేదా అట్లీస్ట్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అయినా మీకు ఇంటిమేట్ చేస్తానండి. ఓకే. సో ప్రస్తుతం అయితే ఈ అన్నిటిలో నాకు కొంత ఏదైతే మంచిగా అనిపిస్తుంది ఏందనేది నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసి మీకు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. ఎవరైతే లింక్ జాయిన్ అవ్వలేదో మన లింక్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేర్ న్యూస్ ఛానల్. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.